హలో గైస్, వెల్కమ్ టు హ్యాంగ్రీ షేక్ బ్లాగ్స్. ఈరోజు మనం ఆదినిమాపల్లి డ్యామ్ దగ్గర వెళ్తున్నాము. సో ఇది ప్రొద్దుటూరు నుంచి అరౌండ్ 35 కిలోమీటర్స్ ఉంది. యాక్చువల్లీ ఇక్కడ రావడానికి చాలా లేట్ అయిపోయింది. దగ్గర ఈవినింగ్ 4:34 అయింది. సో అందరూ భయంకరంగా ఆకలి మీద ఉన్నారు. సో అందుకే వెళ్తానే అందరూ ఓపెన్ చేసి ప్యాకెట్స్ తినడం స్టార్ట్ చేసేసారు. నాకు మటన్ ముక్క వచ్చింది. మటన్ ముక్క వచ్చిందా? ఏ ప్రశాంత్ చూడ కూర్చోవచ్చు కదా. అరే ఆరామ్ से जगह बैठ जाता नहीं. హంగ్రీ గెట్టింగ్ హంగ్రీ. అట్లా ఇట్లా పెట్రోల్ బంక్ కాడ వస్తారు, కార్ స్టార్ట్ కాదు, ఎప్పుడు ఏంది ఇది. అందుకే వెళ్తారు, రానే రాకూడదు. వచ్చేది ఎప్పుడో 1 గంట తినేవాడిని, ఇప్పుడు తింటాను. ఏంటి రెడ్డి? ఎప్పుడో 1 గంటకు తినేవాడిని, ఇప్పుడు తింటానా. 4 అయింది ఇప్పుడు. बैठ जा आराम से. रेडी? खाना है हम क्या दो? हाय खाना है. फर्स्ट टाइम चेन्नूर दम बिरयानी कम पड़ी. राइस ఉందా? రైస్ తిన్నా. ఉందే ఉందే, వద్దులే, ఓపెన్ చేయాలి. రైస్ రైసే రానా కూర్చోండి. లేదులేనా चल भाषा चिल्लीचा खाली फोकस, खाली कैमरा को देखता है फोकस. चिल्लीचा ఫుల్ వర్షం పడుతుంది. అంతే అసామ్యంగా మాది మా పనులు కుక్కలే నిన్నున్నాయి. అవి తీయాకు. బిర్యానీ అయిపోయింది, థమ్స్అప్ పోసినారు. కొంచెం నేను కొంచెమే పోయించుకున్నా. ఈయనైతే ఏం తాగుతారు మొత్తం? ఏం మందు? ఇదే థమ్స్అప్ మందా? నువ్వు లోపలికి అనుకోని చెప్తా. నువ్వేం చేతితో పట్టుకున్నావు? ఆయననే అందరికి డిస్ట్రిబ్యూట్ చేసి అదే పోయించుకోండి ముందు వంద. నా ఎట్లా వచ్చా मैं पीऊँगा, तू पी. अच्छा है विस्की है. क्या विस्की? వద్దు వద్దు కూడా సరిగా తిన్నా. తాగరెడ్డి मिक्स करेंगे देना. मालूम नहीं दिए मिक्स करे सो. टेस्ट मालूम होता नहीं है. अरे मिक्स करेंगे इरफान. नहीं ले भाई. कहाँ है? अफजल पी को दिया सो ग्लास पाओ. मेरी ग्लास रेडी दिया मैं. हाँ मैं रख दिया. नहीं ले कौन मिक्स करेंगे? कौन लेके आया? वो एक काम करो. क्या चिन्ना बाटल लेके आया? नहीं वो ग्लास में का उसमें डाल ले. अबे तब से डाले मारा था डायरेक्ट जो सही का था इसकी भैया मिक्स करने वो सही का था. इसी पहले स्टेट में मिला ये. कहाँ है? मिलने उधर मिला नहीं. चल మా టైం పాడు ఫుల్ నీళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఏదో వచ్చాము ఇంత దూరం, వర్షం తడుస్తుంది. సుల్తాన్కి పిలుచుకొని వచ్చేవాడిని అని ఏమంటే ఇంకా కార్లో వచ్చాము కాబట్టి అందరం కలిసి ఇంకా సుల్తాన్ ప్లేస్ లేదని పిలుచుకురాలేదు. क्या अमित क्या बोल रहा है?
और एक रिश्ता देखेंगे हमें है क्या हुआ मसाला दिल वीडियो अपलोड करने ఆరిపోయిన కూర్చునే రెడ్డి నీకోసం 2 రోజులు ఓపెన్ చేసి పెడతా ఉంటా రెడ్డి అది బాలకృష్ణ సినిమా అనుకుంటా రెడ్డి చిటికి వెనకలు పోతాదేమో నేను చిటికే वीडियो निकालता है फोटो निकालता है भाई वीडियो निकालता है वीडियो निकालता है फोटो निकालता है इतना పొలాలు వస్తున్నాయి బాగా అర్జున్ పుణ్య పడగా ఫోటో नहीं वीडियो में आ गया हो अच्छा आया अरे जबरदस्त అందరు కలిదా हाँ मस्त आया एकदम రెడ్డి బాగుంది రెడ్డి చేతులు యాడ్నో పెట్టావు నువ్వు మళ్ళీ వద్దులే వేరే వస్తాను వీడియో తీసా ఫోటో తీసా ఫోటోనే రెడ్డి నామే నమ్మలేదు రెడ్డి అట్లా కాదు ఛాన్స్ చెప్పి తీసంటే ఇప్పుడు తిన్న స్పెట్స్తో లేకుండా ये लकले भाई वाइट का अच्छा होता है बहुत चिरदार आपे दियाలి ఫోటో లోపల తీసుకో హప్ పోలా ఇంకా అది పోదు లోపల పోవాలి పోతాది ఎందుకు పోతాది అది ఇప్పుడు పోయింది మళ్ళీ బయటకు వచ్చింది అదే ఏంది వంగినా ఉన్నా ఫుల్ చూడు వదిలే పేరు లోపల అంటే బాగా ఏం కావాలి కోట్ వేసుకుంటారు ఫుల్ చూడు ఫోటో చూపి వద్దులే సార్ పోగా వీడియో తీసుకుంటాడు 2 3 అందరులే భయ్ అదే ఊర్లో అలా అడిగినాము ఎవరైనా వస్తారంటే లేదు ఎవరు రాలేడు అంటే సో గైస్ మీరు చూస్తున్నారు కదా ఇదే ఆదినిమాపల్లి డ్యామ్ సో రివర్ కూడా అంటారు సో యాక్చువల్లీ ఇది ఒక జంక్షన్ పాయింట్ దీనికన్నా ఈ జంక్షన్ పాయింట్లో పెన్నా రివర్ కలుస్తుంది ఆ తర్వాత పాపగిరి రివర్ ఇది వేంపల్లి మీదుగా వస్తుంది అండ్ ఇంకొకటి వచ్చేసి కుందు నది సో కుందు నది మీకు మన ప్రొద్దుటూరు నుంచి అన్నవరం ఉంది కదా అన్నవరం రివర్ అని సో అక్కడ నుంచి కుందు నది ఉంది సో ఆ కుందు నది కూడా ఇది జంక్షన్ పాయింట్లో మీట్ అవుతుంది అందుకే మ్యాక్సిమం 365 డేస్ ఇక్కడ ఖచ్చితంగా వాటర్ ఉంటుంది బట్ రైనీ సీజన్లో వాటర్ కొంచెం మడ్ కలర్లో ఉంటుంది సో కొంచెం గలీజ్గా ఉంటుంది అండ్ ఓవర్ఫ్లో చాలా ఎక్కువ ఉంటుంది రైనీ సీజన్లో సో రైనీ సీజన్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి సో వాటర్ టూ మచ్గా ఉంటుంది యాక్చువల్లీ మీరు చూడొచ్చు చాలా మడ్ కలర్గా ఉంది అండ్ అంత నీట్ కూడా లేదు ఫోటో కాలేదు గాడి చల్ రే హైట్ ఫోటో హెంచుకోలేంगे సో మీరు చూడొచ్చు దగ్గర మేము 5 మెంబర్స్ కలిసి దగ్గర 11 ఇయర్స్ అయిపోయింది సేమ్ ప్లేస్ విజిట్ చేసి సో యాక్చువల్లీ ఇండివిజువల్గా మేము విజిట్ చేసాము కానీ 5 మంది కలిసి ఇక్కడ రావడం 11 ఇయర్స్ అయిపోయింది సో చాలా మంచి ప్లేస్ సో ఫ్యామిలీతో విజిట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కానీ ఏమంటే వాటర్ ఎస్పెషల్లీ రైనీ సీజన్లో టూ మచ్ ఓవర్ఫ్లో ఉంటుంది సో అందుకే మీరు చూడొచ్చు ఎవరు ఈ వాటర్లో ఈ టైంలో రైనీ సీజన్లో డేర్ చేయరు అక్కడ పోవడానికి మీకు చాలా వీడియోస్ చూడొచ్చు యూట్యూబ్లో సో అందరూ దానిలో స్నానం చేస్తూ ఉంటారు బాత్ చేస్తూ ఉంటారు వాళ్ళ బైక్స్ వాష్ చేసుకుంటూ ఉంటారు కానీ రైనీ సీజన్లో మాత్రం ఆ డేర్ చేయరు ఎందుకంటే చాలామంది కొట్టుకుపోయారు కొంతమంది ప్రాణాలు కోల్పోయారు ఇక్కడ చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి సో అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇది మన ప్రహ్లాద్ చూడండి వాటర్ ఎంత ఉందో చాలా ఎక్కువ ఉంది ఇది రైనీ సీజన్ అండ్ మడ్ కలర్లో ఉంది వాటర్ అందుకే కొంచెం హైజీన్ కూడా కాదు సో కొంచెం ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అందుకే రైనీ సీజన్లో వాటర్లో పోవాలి సో ఎంత వీలైతే అంత దూరం నుంచి చూడండి చూసేసి హ్యాపీగా వెళ్ళిపోండి సో మీరు లంచ్ క్యారీ చేసుకొని ఇక్కడ చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి అక్కడ తినేసి ఇక్కడ వాటర్ చూసేసి వెళ్ళిపోండి సో ఇది ప్రహ్లాద్ మన గ్రూప్లో సో మన గ్రూప్లో అందరికన్నా చాలా మంచి ఫొటోస్ తీసేది ఇతని ఒక డిఫరెంట్ యాంగిల్లో కూడా ఫొటోస్ తీస్తాడు సో కెమెరామ్యాన్ గంగతో రాంబాబు ఎలాగో సేమ్ అలాగే మన ప్రహ్లాద్ కూడా సో చాలా మంచి ఫొటోస్ తీస్తాడు
మిగతా వాళ్ళందరూ అందరూ డమ్మీ క్యాండిడేట్స్ ఎవరు అంతగా బాగా తీయరు. సో రెడ్డి అండ్ అజీజ్ ఓకే కొంచెం బాగా తీస్తారు, కానీ అందరికన్నా ఎక్కువ మంచి ఫొటోస్ తీసి ప్రహ్లాద్. సో వన్స్ అగైన్ గాయస్, ఇది కడప నుంచి చెప్పాను కదా 17 కిలోమీటర్స్ ఆర్ 18 కిలోమీటర్స్ పడుతుంది. ఇదే రివర్ పెన్నా రివర్, అంటే పెన్నా రివర్కి మీకు జమ్మల్మడుగులో మైలవరం డ్యామ్ ఉంది కదా, అండ్ గందికోట ప్రాజెక్ట్ ఉంది కదా, సేమ్ అదే వాటర్ ఇక్కడ వస్తుంది. సో పెన్నా రివర్ టచ్ అవుతుంది, పెన్నా రివర్ నుంచి ఇక్కడికి వస్తుంది. అండ్ దెన్ ఇక్కడ నుంచి అదే రివర్ మీకు నెల్లూరుకి వెళ్తుంది, నెల్లూరు వరకు ఇదే కనెక్షన్ ఉంటుంది సేమ్. సో ఇన్ బిట్వీన్ మీకు వేరే రివర్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ నెల్లూరు నుంచి తర్వాత సముద్రంలో వెళ్తారంటారు యాక్చువల్లీ ఇది. సో ఇప్పుడు విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాయి కదా, సో అదే టైంలో నేను తీశాను ఇది. సో 1 వీక్ తర్వాత, సో అందుకే మీరు రాష్ట్రం అంతా వర్షాలు ఎక్కువ ఉన్నాయి కదా, అందుకే ఇక్కడ కూడా చాలా ఎక్కువ నీరు ఉంది. జాగ్రత్త గైస్. ఓకే, థ్యాంక్ యూ.